ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ధర్మద్రోహం అంటున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు అంటున్నారు. మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కామెంట్లు చూడండి, రోజు చైనేశ్వర్, పాకేశ్వర్ అని నా పేరు పెట్టారు. అలాంటి అనుభవాలను చూస్తున్నాం మనం. ఇంకా గట్టిగా మాట్లాడితే యూఏపీఏ కింద అరెస్ట్ చేస్తామంటున్నారు బహిరంగంగా. ఇటీవల ఓ టీవీ ఛానల్లో అధికార పార్టీ ప్రతినిధి బహిరంగంగా చెప్పింది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ను, ప్రకాష్ రాజును యూఏపీ కింద త్వరలోనే లోపలేస్తాం. సో నేను నవ్వుతున్నాను దేశపతి గారిని, మీటింగ్కి వస్తారా? వస్తాను, యూఏపీఏ కింద అరెస్ట్ కాకపోతే అన్న. నవ్వుతూ, ఎందుకంటే ఆ దశ కూడా వచ్చేసింది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న దశలో మనం బతుకుతున్నాం. ఇలాంటి సమయంలో జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే, సమాజం ఉద్యమాన్ని చూస్తుంటే విద్యావంతులు మౌనంగా ఉండలేరు. ఎందుకు మౌనంగా ఉండకూడదు? దానికి కూడా జయశంకర్ సారే చెప్పారు. ప్రజలకు కష్టాలే తెలుసు కానీ కారణాలు తెలియవు, ప్రజలకు అనుభవాలే ఉంటాయి కానీ పరిష్కారాలు తెలియవు, అది విద్యావంతులు చెప్పాలి అన్నారు. అంటే ఎందుకు మౌనంగా ఉండకూడదు కూడా చెప్పాడు. ఇది జయశంకర్ సారే కాదు, ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ఇంటలెక్చువల్స్ లెగసీ అది. ప్రమిళా థాపర్, నిఖిల్ చక్రవర్తి స్మారకోపన్యాసం ఇస్తూ ఓ మాట అంటారు, టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బి ఎ క్వశ్చన్ అంటుంది. టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బి ఎ క్వశ్చన్. ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా అన్నది ఏనాడు ప్రశ్న కాదు అంటారు. పాల్ స్వీలీ ఓ మాట అంటాడు, ద రియల్ ఇంటలెక్చువల్ ఈజ్ వన్ హూ రిలేట్స్ హిస్ ఇంటెలెక్ట్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అంటారు. అలాంటి ఒక పబ్లిక్ ఇంటెలెక్చువల్ జయశంకర్ సార్. సో ఆ సారు ఆర్గానిక్ ఇంటెలెక్చువల్. సమాజం, ఆంటోనియో గ్రామ్సే భాషలో చెప్పాలంటే సమాజంతో పెనవేసుకున్నటువంటి ఒక ఆర్గానిక్ ఇంటెలెక్చువల్. ఇంటెలెక్చువల్ పదం ఆయన వాడకపోవచ్చు కానీ ముమ్మాటికి ఒక ఆర్గానిక్ ఇంటెలెక్చువల్. సో ఆయన స్మారకోపన్యాసానికి ఒక ఉద్యమము దేశంలో జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని విశ్లేషించడం ఎలా? ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న వారికి అనుభవాలే ఉండొచ్చు కానీ దాని వెనకాలన్న తత్వము, దాని ప్రత్యేకత అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఈ ఉద్యమం ముఖ్యమైంది? ఈ ఉద్యమం ఎందుకు ముఖ్యమైందంటే, ఏ ప్రభుత్వానికైతే ఓటు వేసి గెలిపించారో, ఏ నాయకుడినైతే చాలా గొప్పగా కీర్తించిన సెక్షన్లే రోడ్డు మీదకి వచ్చి నాయకుని పైన భీములు చేయడం మొదలుపెట్టారు. ఇది ఎంత చేంజ్ ఒక్కసారి ఆలోచించండి. ఏ సమాజంలో ఏ సెక్షన్ల ప్రజానీక్యం, ఏ యువతరంలో ఎక్కువ మంది ఏ నాయకుడిని అయితే కీర్తించారో ఆ నాయకుడిని ప్రశ్నిస్తూ ఇవాళ నిరసనలో పాల్గొన్నారు. ఏనాడు ఉద్యమాలకు అలవాటు లేని జనం పాల్గొన్నారు. ఇక్కడున్న మన అందరికీ కూడా ఉద్యమాలు కొత్త కాదు. సో ఉద్యమాలు కొత్త కాదు, ఉద్యమాలలో పాల్గొనడం కొత్త కాదు. కానీ ఢిల్లీ నిరసనలో పాల్గొన్న చాలా మందికి అసలు ఉద్యమం అంటే తెలియదు. ఒక 15 ఏళ్ళ అమ్మాయి అంటది, మా అమ్మకు అబద్ధం చెప్పి వచ్చాను ఇక్కడికి అంటది. అమ్మకు అబద్ధం చెప్పి వచ్చానని. సో ఎంత గొప్ప మాట చూడండి అది. ఈ ఒక 27 ఏళ్ళ అమ్మాయి బొంబాయిలో పోలీసు వ్యాన్కు చెయ్యడ్డం పెట్టి ఆపుతుంది. మనం అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు నినాదాలు ఇచ్చాం. నినాదాలు కాదు, అరచేతిని అడ్డు పెట్టి పోలీసు వ్యాన్ ఆపింది. అది గొప్పతనం చూడండి. పెల్లెట్ గన్లు పడుతుంటే వెనక్కు పోలే ముందు కురికారు. పెల్లెట్ గన్లకు వెనక్కు పోలే ముందు కురికారు. నేను చిన్నప్పుడు యూనివర్సిటీలో నినాదాలు ఇచ్చాం, జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని. బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలంటే. ఒకవైపు పెల్లెట్ గన్లు పడుతుంటే ముందు కురికిన జనం చూశాం. రాత్రి 11 గంటలకు ఉద్యమానికి ప్రతినిధులుగా ఉన్నవారు ఇక మాకు ఆహారం పంపకండి వృధా అవుతుంది అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే దేశవ్యాపితంగా ప్రజలు స్వచ్ఛందంగా స్విగ్గీలు, జొమాటోలు ఆర్డర్ ఇచ్చారు. అడ్రస్ లేదు, జంతర్ మంతర్ అని ఆర్డర్ ఇచ్చారు అంతే. మీరు వెళ్ళి జంతర్ మంతర్లు ఇవ్వండి, ఏమన్నా ఎవరికైనా ఇవ్వండి. వాళ్ళు అప్పుడు అనౌన్స్ చేశారు, మాకు వాలంటీర్లకు ఇక అవసరం లేనంత ఎక్కువైపోయింది అని. అసలు ఎక్కడ రాజకీయ పార్టీలు బిర్యానీ పొట్లం, మందు బాటిల్ ఇస్తే కూడా జనం రాని కాలంలో జనం రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. సో అంతటి పోరాటాన్ని
ప్రదర్శించినటువంటి ఉద్యమం ఇది. ఇది ఏమవుతుంది రేపు నాకు తెలియదు, ఏమవుతుందో. ఏమో అవుతుందని మనం అందరము దాన్ని ఆస్వాదించలేదు, ఆహ్వానించలేదు. ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక క్లైమేట్ ఆఫ్ ఫియర్ ను ఛేదించింది, ఒక కల్చర్ ఆఫ్ ఫియర్. ఒక నినాదానికి లక్షలాది మంది కదిలారు. అసలు సమాజంలో ఈ సెక్షన్ కదలదు, ఈ యువత సమాజంలో ఈ యువత కదలదు. వీళ్ళు రీల్స్ చూసుకుంటూ ఉంటారు. దాన్ని సైకాలజీలో బ్రెయిన్ రాట్ అంటారు. అంటే ఏమాత్రము ఆలోచనను రేకెత్తించని రీల్స్ చూసుకుంటూ గడిపేటువంటి జనం రీల్స్ చేసుకుంటూ వచ్చారు రోడ్డు మీదకి. రీల్స్ చూసుకుంటూ ఉండాల్సిన జనం రీల్స్ చేసుకుంటూ వచ్చారు రోడ్డు మీదకి. సో అందువల్ల ప్రజలకు ఆ ఉద్యమానికి స్పందించిన తీరు అన్నిటికీ మించి, అసలు ప్రపంచంలో ఏ శక్తి ఎవరు తనను ఆపలేదనుకునే వ్యక్తిని తన మంత్రినే వదిలేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డారు. ఎవరైనా ఊహించారా? ఎందుకు మరి ప్రయత్నం చేయలేదా? ఏదో క్షమాపణ చెప్పారా? గాంధేయవాదంతో వచ్చారా? కాదు. అన్ని ప్రయత్నాలు సక్సెస్ చేశారు. ఒక అదృష్టం ఏంటంటే ఈ ఉద్యమానికి ఎవరు నాయకుడు లేడు. నాయకుడు ఉంటే, నాయకత్వం ఉంటే డివైడ్ చేసేవారు, డిఫేమ్ చేసేవారు, కొనేవారు, బెదిరించేవారు. ఆఖరికి ఈడీలు సిబిఐలు పోయేది ఆ నాయకత్వం మీదకి. కానీ వీళ్ళ మీదకి ఈడీ పంపిద్దామంటే ఎవరింటికి పంపించాలి? వీళ్ళు ఎవరు అసలు? సో వీళ్ళకి ఎవరు నాయకుడు ఎవరికి తెలియదు. మొదటిసారి ఒక నాయకుడు ఉద్యమాన్ని నడిపించలేదు, ఉద్యమమే ఉద్యమాన్ని నడిపించింది. మనం చిన్నప్పటి నుంచి విన్నాం, ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నారు. చరిత్ర నాయకులు సృష్టించరు, చరిత్రే నాయకుల్ని సృష్టిస్తుంది. సమాజాన్ని నాయకులు నడిపించరు, నాయకుల్ని సమాజమే నడిపిస్తుంది అని ఒక నాయకత్వం లేకుండా కూడా జనం రోడ్ల మీదకి వచ్చారు. అంతకుముందు అనేక ఉద్యమాలు జరిగాయి ఈ 12 ఏళ్లలో. ప్రధానమైన ఉద్యమం మనకు రైతు ఉద్యమం చూసాం, అద్భుతమైన ఉద్యమం. కానీ రైతు ఉద్యమాన్ని సులభంగా ఛేదించగలిగారు. ఎలా ఛేదించగలిగారంటే, వన్ ఫైన్ మార్నింగ్ మై మాఫీ మాంగ్ రావు అన్నాడు, అయిపోయింది. క్షమాపణ చెప్పడంతో అయిపోయింది. ఆ రైతు నాయకులపై కూడా ఖలిస్తాన్ వాదులు అన్నారు. ఇప్పుడు ఎట్లాగైతే ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అన్నారో, కాక వారిని కూడా ఖలిస్తాన్ వాదులు అన్నారు. దానికి మద్దతుగా వచ్చినటువంటి సెలబ్రిటీల పైన ఈడీలు సిబిఐలు వెళ్ళాయి. కానీ ఆ ఉద్యమము అలాగే కొనసాగింది. కానీ దానికి ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే, దేశవ్యాప్తంగా రైతాంగం పోరాడినా ప్రధానంగా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ హరిత విప్లవం జరిగిన ప్రాంతంలో ఉన్న రైతాంగం ప్రధానంగా స్పందించారు. అఫ్కోర్స్ దేశమంతా స్పందన ఉన్నప్పటికీ కూడా మిగతా దేశమంతా స్పందన ప్రకంపనలున్నాయి. మహారాష్ట్ర లాంటి ప్లేస్ లో గొప్ప ఉద్యమాలు జరగచ్చు. దాంతో పాటు సమాజంలో ఒక సెక్షన్ వాళ్ళు మాత్రమే రైతులు. ఆఖరికి రాజకీయ మేనేజ్మెంట్ చేశారు. చరణ్ సింగ్ కు భారతరత్న ఇచ్చారు, ఆయన మనమని లాగేసుకున్నారు. జననాయక జనతా పార్టీని తీసేసుకున్నారు. పొలిటికల్ మేనేజ్మెంట్ తో రైతు ఉద్యమ రాజకీయ ప్రభావాన్ని తప్పించుకోగలిగారు. కానీ రైతు విజయం సాధించింది. వ్యవసాయ చట్టాలు తిప్పికొట్టగలిగింది. ఆ తర్వాత వచ్చిన అతిపెద్ద ఉద్యమం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఎందుకంటే ఇది కేవలం మైనారిటీలది, ఇది ముస్లింలదని చెప్పి మెజారిటేరియన్ కన్సాలిడేషన్ కు ఆ ఉద్యమాన్ని ఆయుధంగా వాడుకోగలిగారు. ఇక ఇటీవల వచ్చింది, దేశ రాజధాని సమీపంలో నోయిడాలో, ఇక్కడ ఇతర చోట్ల కార్మికులు పెద్ద పోరాటాలు జరిపారు. కానీ ఈ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ రైతుల బిడ్డలున్నారు, ఆ కార్మికుల బిడ్డలున్నారు, ఆ మైనారిటీల బిడ్డలున్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. రామమందిర ఉద్యమంలో పాల్గొన్న కరసేవకుల బిడ్డలు కూడా ఉన్నారు. అందుకే ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఈ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అందువల్ల ప్రభుత్వం ఏదో డెమోక్రటిక్ అకౌంటబిలిటీతో, ప్రజాస్వామిక స్ఫూర్తితో దిగి వచ్చింది అనుకుంటే పొరపాటు. దిగి రాలేదన్న దానికి ఉదాహరణ ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసి పార్లమెంట్కి వెళ్తే అతన్ని సన్మానం చేశారు.